జిల్లా అధికారులు, కలెక్టరేట్ సూపరింటెండెంట్స్ మరియు సివిల్ సొసైటీ నుంచి వచ్చినటువంటి చార్వాక గారు, వారి కొలీగ్స్, ఇక్కడికి వచ్చేసినటువంటి విద్యార్థులు అందరికీ కూడా రాజ్యాంగ దినోత్సవ శుభాకాంక్షల్ని తెలియజేసుకుంటూ మీ అందరికీ ఈ రోజున మనం ఉదయాన్నే మనందరం కూడా మున్సిపల్ హై స్కూల్లో ర్యాలీని ప్రారంభించి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహం దాకా కూడా మనము ర్యాలీ నిర్వహించి అక్కడ మానవహారంగా ఏర్పడి మనము ప్రజలందరికీ తెలిసే విధంగా మనం ఈ రోజున ఏ కార్యక్రమం చేస్తున్నాం అనేటువంటి ఫోకస్ వచ్చేలాగా సివిల్ సొసైటీస్తో కూడా కలుపుకొని కార్యక్రమం మార్నింగ్ చేయడం. అయితే దాని కంటిన్యూషన్గానే ఈరోజు మనం భారత రాజ్యాంగ దినోత్సవాన్ని జరుపుకుంటూ కలెక్టరేట్లో ఇక్కడ మనం సమావేశం. మరి పిల్లలు కూడా ఉన్నారు కాబట్టి దీని యొక్క నేపథ్యం తెలిస్తే పిల్లలకి స్ఫూర్తిగా ఉంటుందని చెప్పి ఒక 2 మాటలు నేపథ్యాన్ని గురించి కూడా మనం చెప్తాం, బ్యాక్గ్రౌండ్ గురించి. ఏ స్కూల్ నుంచి వచ్చారమ్మా ఈ పిల్లలు? సో ఇప్పుడు మన దేశం చాలా సంవత్సరాలు, అంటే సుమారుగా ఒక 1000 సంవత్సరాలు సుల్తాన్లు, 200 సంవత్సరాలు బ్రిటిష్ పాలన, అంటే దరిదాపుగా 1200 సంవత్సరాలు పరాయి పాలనలో మగ్గింది ఈ దేశం. మరి అటు ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇటు రామేశ్వరం దాకా, అటు బంగ్లాదేశ్ నుంచి ఇటు గుజరాత్ దాకా అఖండంగా ఉన్నటువంటి భారతదేశం ఉపఖండం అని కూడా మనం పిలుస్తాం. ఎందుకంటే ఒక ఖండానికి ఉండాల్సినటువంటి పూర్తి స్థాయి జియోగ్రఫికల్ కాంపోనెంట్స్ అన్నీ కూడా, భౌగోళిక లక్షణాలు ఒక ఖండానికి ఉండాల్సిన లక్షణాలను కలిగి ఉంటుందని చెప్పి ఉపఖండం అని పిలుస్తాం భారతదేశాన్ని. మరి ఇట్లాంటి భారతదేశం అనేక సంవత్సరాలు, 1000 సంవత్సరాలు పరాయి పాలనలోకి వెళ్ళిపోయింది. ఆ పరాయి పాలనలోకి వెళ్ళిపోయిన తర్వాత మనకు బ్రిటిషు పాలకుల పరిపాలనలో ఏ విధమైనటువంటి నియంతృత్వంతో అనేక రకాల ఒత్తిడికి గురయ్యి ప్రజలందరూ కూడా బానిసల్లాగా అయిపోయి, ఆర్థికంగా కూడా చితికిపోయి, వాళ్ళ యొక్క విధానాలు ఏవైతే ఉన్నాయో, ఆ రోజున దాదాబాయి నవరోజీ రచించినటువంటి బ్రెయిన్ ట్రైన్ సిద్ధాంతాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. అంటే మనకి మన యొక్క సంపదనంతా కూడా కొల్లగొట్టుకొని బ్రిటిష్ వాళ్ళు ఇక్కడ కావలసినటువంటి నల్లమందు పండించేటువంటి దేశంగా దీన్ని తయారు చేసి మనందరినీ పూర్తి స్థాయిలో బానిసలుగా మార్చడం అనేది జరిగింది. ఆ కాలంలోనే భూపెత్తున స్వాతంత్ర ఉద్యమం ఎగసిపడింది. ఎంతోమంది త్యాగధనులు ఫలితంగా మనకు స్వాతంత్ర్యం 1947 ఆగస్టు 15న సిద్ధించింది. మరి సిద్ధించే నాటికి మనకు రాజ్యాంగం లేదు. అప్పటికే స్వాతంత్రం సంపాదించిన యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా మరెన్నో దేశాలు వాళ్ళ స్వతంత్ర రాజ్యాంగాన్ని నిర్మాణం చేసుకొని పరిపాలన ప్రారంభించాయి. ఏ విధమైన దిశగా వెళ్తుంది? ఆ రోజున అతి ముఖ్యంగా 2 దిశలు ఉన్నాయి. ఒకటి కమ్యూనిస్ట్ మార్గం, లేదా క్యాపిటలిస్ట్ మార్గం. 2 మనం క్యాపిటలిస్ట్ మార్గంలో వెళ్తామా, కమ్యూనిజం భావజాలంతో వెళ్తామా అని ప్రపంచం అంతా ఎదురు చూస్తాం. అదేవిధంగా ప్రపంచం అంతా కూడా ఇంకో విషయంలో కూడా ఎదురు చూస్తా ఉంది. మతాలు వేరుగా ఉన్నాయి, 1000 కులాలు ఉన్నాయి, కొట్టుకుంటారు, విడిపోతారు, అనైక్యత తాండవిస్తుంది, మళ్ళీ ఏ పరాయి పాలనలోకి వెళ్ళిపోతారు, లేదా అశాంతి ఉంటుంది ఇక్కడ దేశం. మరి మన నాయకులు, రాజ్యాంగ నిర్మాతలు, మరీ ముఖ్యంగా మన అంబేద్కర్ గారు మహామేధావి, దళిత జనులకు అండగా నిలిచినటువంటి వ్యక్తి, వారందరూ కూడా ఆ రోజున ఆలోచన చేసి మన రాజ్యాంగ సభ సుమారుగా 250 మందికి పైగా మహానుభావులందరూ 2 సంవత్సరాల 11 నెలల 17 రోజుల పాటు మదించి మేధోమదనాన్ని చేసి మనకు ఒక బ్రహ్మాండమైన రాజ్యాంగాన్ని రూపొందించారు, భారత రాజ్యాంగం. సరిగ్గా ఇదే రోజున నవంబర్ 26వ తేదీ 1949వ సంవత్సరాన రాజ్యాంగ నిర్మాణం పూర్తయింది. రాజ్యాంగ నిర్మాణం పూర్తయినప్పుడు వాళ్ళు ఆ పీఠికని అందులో పొందుపరిచి మనకు మనంగా ఈ ప్రజలకి ఈ
రాజ్యాంగాన్ని మనం ప్రజలకు సమర్పించుకుంటున్నామని చెప్పి భావోద్వేగంగా పొందుపరచడం జరిగింది.